ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత మనం మినుము, పెసలు, తెల్లజొన్న, మొక్కజొన్న పంటలు అయితే వేసుకుంటాం. కాబట్టి మినుము, పెసలు ముందు వచ్చే పంటలు, తర్వాత వచ్చే పంట 120 రోజులు వ్యవధి గల ఈ పంట 4 నెలలు అయితే మనకు ఉంటుంది. దీనిలో మనకి విత్తనాన్ని బట్టి చాలా రకాల విత్తనాలు అయితే మనం వేసి చూసాము. దీనిలో సిరి, మైకో, బయోసీడ్, హైటెక్, అడ్వంట ఈ రకాల విత్తనాలన్నీ, హైబ్రిడ్ విత్తనాలన్నీ మనం అయితే వాడడం జరిగింది. విత్తనం వేసిన దగ్గర నుంచి అయితే మనకి 2025 డిసెంబర్ 6వ తారీఖు శనివారం అయితే మనం విత్తనం వేసాము. ఈ నెల మార్చి 2026 21వ తారీఖు శనివారం అయితే మనం పంట కోయించడం జరిగింది. ఇప్పటికీ మనం విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోయించిన దాకా అయితే 3 నెలల 15 రోజులు టైం అయితే వచ్చింది. అంటే దగ్గర దగ్గర 105 రోజులు అయితే వచ్చింది. మనం ఇట్లా చేను అయితే ఓదులుగా ఉంది కాబట్టి దీన్ని ఎత్తించి మనం 3 నుంచి 5 రోజుల దాకా ఎండబెట్టి దీన్ని చేలో గుట్టలుగా అయితే ఎత్తించి మనం మొత్తం మిషన్ అయితే వేయించేసుకొని ఇంటికి కానివ్వండి, గోడాం కానివ్వండి, తోలుకోవడానికి ఒక వారం అయితే పడుతుంది. కాబట్టి 110-112 రోజులు అయితే పడుతుంది ఈ పంట పూర్తి వ్యవధి. కంకులు ఈ రకంగా నుంచే పెడితే రేపు ఎత్తే వాళ్ళకి ఇబ్బంది అయింది. కింద కానీ తొక్కితే మనకి ఎత్తే వాళ్ళకి కళ్ళలో గుచ్చుకోకుండా బాగుంటుంది. తొక్కాలి కానీ తొక్కకుండా వదిలి పెడతారే ఆపరణం. ఒత్తుకుందా చేను? ఒత్తుకుందా? విత్తనాలు వేసింది మీరేగా? మరి వేసేటప్పుడే చెప్పా ఊరికే బొక్కలైనా పోయి బాగండి, బాగా ఒత్తుకు మొలుత్తి కోసేటప్పుడు ఇబ్బంది అని. 10 క్వింటాలు అవుతాయా ఎకరానికి? ఎంత ఎకరానికి కోస్తే? 100 నీకా? మేస్త్రి కూలే? రోజు వెళ్తున్నారు కొత్త, బాగుందా పంట? తెల్లజొన్న పంటలో మనం వేసిన విత్తనం ఫస్ట్ దగ్గర నుంచి ఈ 4 నెలల వ్యవధి అయినటువంటి పంట తెల్లజొన్న పంట 120 రోజుల వ్యవధిలో మనకి 10 రోజులు ముందు రానివ్వండి, 10 రోజుల తర్వాత రానివ్వండి, మనం పంట కోతకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఒకటి ఎర్ర కంకి మనకి ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు మనం ఈ కంకి కోసం అయితే పంట మొత్తాన్ని అయితే కోతకి కొయ్యకుండా ఆపకూడదు. దానికి ఎందుకో కారణం చెప్తాను. ఇప్పుడు ఈ కంకి చూసి మనం మిగతా పంట అంతా కోత కోయకుండా ఆపినట్లయితే మనకి దిగుబడి అయితే తగ్గుతుంది. ఏ విధంగా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ మొక్క చూస్తే ఇది మనకి ఇప్పుడు ఈ నెలలో మొన్న 4 రోజులు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకి కోత అయితే కొయ్యకుండా ఆపాము. కోత టయానికి వచ్చినా సరే, పంట కోతకు వచ్చినా సరే మనం కొయ్యకుండా ఆపాము. దానివల్ల చూస్తే ఇక్కడ ఈ రకంగా అయితే కంకి అంతా మారిపోయింది. ఇట్లా ఈ రకంగా ఈ విధంగా ఉన్నప్పుడు కంకి మనం కోత అయితే కోయించుకోవాలి. ఈ విధంగా మనకి చూడండి, ఈ విధంగా మనకి కంకి అయితే ఉన్నప్పుడు మనం కోత కోయించుకొని 3 నుంచి 5 రోజుల మధ్య వ్యవధిలో మనం ఓది మీద అయితే ఆరబెట్టుకోవాలి. మనకి ఇప్పుడు వాతావరణం వర్షం అని చెప్పడం వలన మనం అయితే కోత అయితే కోయించలేదు. మనకి చూస్తే ఖరీఫ్లో అవనివ్వండి, రబీలో అవనివ్వండి, మనకి
పెట్టుబడి పెట్టినంత పెట్టి చేసిన చాకిరంతా లాస్ట్కి వచ్చే టైంకి మనకి వాతావరణం వాయుగుండాలు తుఫాన్లు అయితే చెప్తూ ఉంటారు. మనకి పంట కోసే టైంకి వచ్చిన తర్వాత ఈ వర్షాలు చెప్తున్నాయి కాబట్టి మనం కొయ్యకుండా ఆపాము. ఎందుకంటే ఇట్లా ఒకవేళ గాలి ఎక్కువ అయితే ఉండి వర్షం కనుక పడితే వాతావరణ పరిస్థితి మనకి అనుకూలంగా లేదు కాబట్టి మనం అయితే కోత ఆపుకున్నాం. దేనికంటే పంట టైంకి వచ్చినా మనం ఆపాం. ఓదులుగా కోసినట్లయితే మనకి కొద్దిపాటి తేలిక మాత్రం జల్లులు పడ్డ గింజ అయితే మనకి మొలక వస్తుంది. అదే ఇట్లా మొక్క ఒకదాని మీద ఒకటి పడైతే ఈ కంకి నేలకి ఆనుకోదు కాబట్టి కింద నేలకి తేమన్నా మనకి గింజ మొలక అయితే రానివ్వదు. కాబట్టి మనం కోత అయితే ఆపుకున్నాం. కాబట్టి రైతులు చూసుకొని జాగ్రత్తగా 2-3 రోజులు లేట్ అయినా వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనమే వాటిని అనుకూలంగా వాటికి వెళ్ళాలి. పంట టైంకి కోత టైంకి వచ్చిన తర్వాత మనం కొయ్యకపోయినా ఈ విధంగా ఇట్లా అయితే వాలిపోతూ ఉంటుంది. మనం కోత కోయడానికి 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యనే నేలను బట్టి మనం వాటర్ అయితే తడైతే ఆపేస్తాము. నేలలో తేమ శాతం ఉండదు కాబట్టి మనకి నేల అయితే ఇలా నెర్లు కొడుతుంది. ఇట్లా నెర్లు కొట్టడం వల్ల మనకి మొక్కలో తేమ శాతం లేకుండా మొక్క అయితే వీక్ అయ్యి ఇట్లా కిందకైతే పడిపోతూ ఉంటుంది. మనం కోత కోయించుకునేటప్పుడు 1 ఎకరం అవనివ్వండి, 10 ఎకరాలు అవనివ్వండి, ఎంతమంది మనుషులతో కోయించుకున్నా మనమైతే దగ్గరుండి కోయించుకుంటాం చాలా వరకు బెటరు. మనం ఓది వేయించుకునేటప్పుడు గుట్లు గుట్లుగా ఒకే చోట మందంగా కాకుండా పల్చగా బారికి ఇట్లా ఈ విధంగా వేయిస్తే మనకైతే ఓదైతే త్వరగా ఆరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే కంకి కోసేటప్పుడు ఈ విధంగా ఇంత బారునైతే కోస్తే మనకి తర్వాత కంకి ఎత్తే వాళ్ళకి మిషన్లో వేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంత బారు కంకి కోయకుండా ఇట్లా చిన్న చిన్నగా దగ్గర అయితే ఉండి కోయించుకోవటం చాలా వరకు బెటరు. మనకి తెల్లజొన్న కంకి కోసేటప్పుడే కొంతమంది చూస్తే చేలో ఇట్లా మొక్కలు అయితే పైకి చూడడానికి కనపడవు. చూస్తే చేనంతా నీట్ గా ఇట్లా తొక్కేసి అయితే ఉంటుంది. కత్తితో కంకి కోసిన తర్వాత మొక్క అయితే ఇలా తొక్కేస్తారు. దీనివల్ల మనకి కంకి ఎత్తే వాళ్ళకి కూడా తర్వాత చేలో బండి తిరగాలన్నా మనకి ఫ్రీగా ఉంటుంది. మనం కోత కోసేటప్పుడు మనం వెనకాల కొడవలు తీసుకొని వెనకాల తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇట్లా మధ్య మధ్యలో కంకులు అయితే కొన్ని చూడకుండా వదిలిపెడతారు కాబట్టి మనం కంకి అయితే కోసుకొని అట్లా వదుల మీద అయితే వేసుకోవాలి. ఇట్లా తెల్లజొన్న పాల కంకి మీద ఉన్నప్పుడు, పాల గింజ మీద ఉన్నప్పుడు ఇది పెట్లు అయితే మనకి తిన్నాయి. అది కొంచెం బాగా ఇప్పుడు నల్లగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం వర్షం వల్ల 4 రోజులు లేటుగా అయితే కోసాం కాబట్టి పంట కొంచెం కలర్ అయితే నల్లగా కనిపిస్తుంది. కంకి చూస్తే అక్కడక్కడ బొగరగా బూజుగా ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. అది ముసుక్కి అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి మనం ఆ ముసుక్కి ఇట్లా నలిపితే శుభ్రం అయితే అయిపోతుంది. మిషన్లో వేస్తాం కాబట్టి గింజ అయితే నీట్ గా ఇట్లా అయితే వచ్చేసింది. దానివల్ల మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. అయిపోయిందంట. పెట్టి